హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మెగాస్టార్ చిరంజీవి గారి మీద రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక వర్గం అదే పనిగా ఆయన మీద విమర్శిస్తూ ఆయన ఏది మాట్లాడినా తప్పే. యాక్చువల్గా ఆయన రామా అన్నా కూడా దాన్ని బూతుగానే చూపించేటువంటి ప్రయత్నం ఒక వర్గం చేస్తూనే ఉంటుంది. ద్వేషం, ఎందుకంటే ఆయన ఎదిగినటువంటి తీరు, అంటే స్వతహాగా కష్టపడి తన జీవితాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చుకున్నటువంటి వ్యక్తి, ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా నిలిచినటువంటి వ్యక్తి. దేశంలో నాకు తెలిసి ప్రపంచంలో అంత గొప్ప చారిటీ చేసినటువంటి వ్యక్తి కూడా లేదు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆయనే నెంబర్ 1 అని, సినిమా ఇండస్ట్రీలోనే కాదు చారిటీలో కూడా నెంబర్ 1గా ఆయనే ఉంటారు. ఎటువంటి సందేహం లేదు. ఎవరైనా డైరెక్ట్ డిబేట్ రావాలనుకుంటే రావచ్చు కూడా. ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నా. మిగతా ఏ హీరో అయినా సరే మీరు లెక్కలేసుకోండి, చిరంజీవి గారు ఆయన మొదటి నుంచి ఇప్పటి వరకు, ఆయన నాకు తెలిసి 1980 నుంచి 2026 ఈ రోజు వరకు కూడా ఆయనతో పాటు సరి సమానంగా కనీసం ఆయనలో సగమైనా సరే చారిటీ ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడచ్చు. మొన్న ఆయన తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్కి సంబంధించినటువంటి ఆ వేడుకలో ఒక మర్యాదపూర్వకమైనటువంటి ప్రకటన తెలియజేశారు. చాలా క్లియర్గా అండర్లైన్ చేసుకోండి, మన పక్క రాష్ట్రం తెలుగు రాష్ట్రం, మరో తెలుగు రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, అక్కడి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి. ఆయనను దయచేసి ఈ వేదిక మీద నుంచి అడుగుతున్నాను, మీరు కూడా నటులకు, టెక్నీషియన్స్కి ప్రోత్సాహకరంగా ఉండేటువంటి ఆ అవార్డులను ప్రకటించేస్తే బాగుంటుంది. చాలా మందికి అది ఉపయోగకరంగా ఉంటుంది, ఎంతో మందికి ప్రోత్సాహకరంగా ఉంటుందని ఆయన చాలా గౌరవపూర్వకంగా చేతులు జోడించి అడిగినటువంటి పరిస్థితి కనిపించింది. సినిమా ఇండస్ట్రీ కోసం ఆయన ఎక్కడి వరకు అయినా వెళతారు, 10 మెట్లు దిగి ఎంతవరకు అయినా ఆయన మోయటానికి సిద్ధంగా ఉన్నారని జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే మనకు తెలుసు. ఆయన గురించి ఇంకా ఒక వర్గం మొదలెట్టేస్తే కదా, కోడిగుడ్డు మీద ఏకల పీకేటువంటి టైప్ ఉంటారు. వీళ్ళ నిజంగానే నిజ జీవితంలో ఏమి పీకలేరు, కానీ చిరంజీవి గారి దగ్గరికి వచ్చేటప్పటికి ఏదో ఒక పీకేద్దాం, ఆయన ఏదో ఒక రకంగా రామా అన్నా సరే దాన్ని బూతులాగానే ప్రకటించేటటువంటి కుట్రలు చేస్తానే ఉంటారు. ఎందుకంటే ఆయన ఎదుగుదల చూసి నచ్చలేక, ఆయన సమాజానికి చేస్తున్నటువంటి మిగతా హీరోలకి, మిగతా రాజకీయ నాయకులకి మించి చేస్తున్నటువంటి సేవ నచ్చక, ఆ రకంగా చేస్తే మనల్ని కూడా చేయమంటారా బాబు అనేటువంటి అక్కసుతో ఆయన మీద విషం చిమ్మేటువంటి ప్రయత్నం చేస్తానే ఉంటారు. వీళ్ళ బ్రతికే అంతా, ఇంకా వీళ్ళకి బ్రతికే లేదు, ఇక అదే బ్రతుకు వీళ్ళకి. అలాంటి వ్యక్తులు అన్నమాట. రీసెంట్గా ఆయన మాట్లాడినటువంటి మాటలకి అక్కడ ప్రభుత్వం కూడా చాలా మంచిగానే స్పందన ఇచ్చింది. ముఖ్యంగా అక్కడ ఉండేటువంటి కందులు దుర్గేష్ గారు సినిమాటోగ్రఫీ మంత్రిగా, జనసేన పార్టీ ఎమ్మెల్యే, నిడదవోలికి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన సినిమాటోగ్రఫీ అలాగే టూరిజం శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. ఆయన ఒక ప్రకటన కూడా తెలియజేసినట్టుగా మనకు ఇప్పుడైతే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడైతే పాతదనే తెలియదు, కానీ నంది అవార్డులు కూడా ప్రకటించడానికి మేము ప్రయత్నిస్తున్నాం. గతంలో ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం కొన్ని అవకతవకలు అప్పట్లో 2019 నుంచి 24 వరకు జరిగినటువంటి పరిస్థితి ఉంది. అప్పటి వరకు అంటే 2019 వరకు ఉన్నటువంటి గైడ్ లైన్స్ ని పక్కన పెట్టి ఉండేటువంటి ప్రభుత్వం దాన్ని గైడ్ లైన్స్ ని మార్చి చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అదే కొనసాగించాలా, లేదంటే పాత పద్ధతి ఏమన్నా కొనసాగించాలా, లేదంటే ఈ రెండూ తీసేసి సరికొత్త పద్ధతిని ఏమన్నా ప్రకటించాలా, దాని మీద కసరత్తు జరుగుతున్నాం అనేటువంటి పద్ధతిలో వాళ్ళు క్లారిటీ ఇవ్వటం కూడా జరిగింది. దాని మీద ఇప్పటికే చర్చలు జరుగుతున్న గైడ్ లైన్స్ ని మేము సూచనలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డెఫినెట్ గా ఇస్తామని కూడా చెప్పారు.